God first, God will take care of the rest. But if you put money and pleasure and power first, you're going to be deceived. You're going to come up empty. You're going to come up short-handed. And this generation of young people, able to express themselves more than any generation, you're expressing yourselves that you're deceived. And you're blaming the older generation when actually the older generation has been deceived too. And we've been deceived by a supernatural power called the devil. తీరని వేదనతో రగిలే గుండెలతో మాడిన కడుపులతో చెదరిన బ్రతుకులతో అలసిన ముఖములతో ఆగిన స్వరములతో రోదన ధ్వనులతో కఠినుపవాసముతో తీరని వేదనతో రగిలే గుండెలతో మాడిన కడుపులతో చెదరిన బ్రతుకులతో అలసిన ముఖములతో ఆగిన స్వరములతో రోదన ధ్వనులతో కఠినుపవాసముతో బ్రతుకులు కట్టిన సేవకులారా మీకేనా వందనము. సువార్తకై పరుగులు పెట్టిన మీ పాదములే సుందరము. తీరని వేదనతో రగిలే గుండెలతో మాడిన కడుపులతో చెదరిన బ్రతుకులతో అలసిన ముఖములతో ఆగిన స్వరములతో రోదన ధ్వనులతో కఠినుపవాసముతో చీకటిలోయలలో వెలుగును నింపుటకు రాకాసి మూక యొద్ద తనువులు విడిచారు. మారాతి గుండెలను బద్దలు కొట్టుటకు అవమానాన్నే ఆనందించారు. చీకటిలోయలలో వెలుగును నింపుటకు రాకాసి మూక యొద్ద తనువులు విడిచారు. మారాతి గుండెలను బద్దలు కొట్టుటకు అవమానాన్నే ఆనందించారు. మీలో రగిలిన ప్రసవ వేదన మాలో కలిగించును ఈ స్పందనే. ఎందరినో మార్చిన మీ వేదన తెలిపెను ఆ దేవుని
పలుకులతో అలసిన ముఖములతో ఆగిన స్వరములతో రోదన ధ్వనులతో కఠినుపవాసముతో గర్జించు సింహము వలె అపవాది చూడగా వాడి నుండి కాపాడే వాక్యము చూపారు. లోకపు మాయలో మేము పడకుండా లోకాన్ని జయించిన ప్రభువుని చూపారు. గర్జించు సింహము వలె అపవాది చూడగా వాడి నుండి కాపాడే వాక్యము చూపారు. లోకపు మాయలో మేము పడకుండా లోకాన్ని జయించిన ప్రభువుని చూపారు. కన్నీటి అనుభవమే విశ్వాసీ ఆయుధమని, యేసే శరణమని, ఆయన కొరకు బ్రతకమని. కన్నీటి అనుభవమే విశ్వాసీ ఆయుధమని, యేసే శరణమని, ఆయన కొరకు బ్రతకమని. తీరని వేదనతో రగిలే గుండెలతో మాడిన కడుపులతో చెదరిన బ్రతుకులతో అలసిన ముఖములతో ఆగిన స్వరములతో రోదన ధ్వనులతో కఠినుపవాసముతో 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన పిల్లవాడి పేరు ఎవరికీ తెలియదు, కానీ అతని ద్వారా దేవుడు చేసిన అద్భుతం చాలా గొప్పది. పౌలు గారిని చంపాలని పన్నిన కుట్రను తెలియపరిచిన కుర్రవాడి పేరు ఎవరికీ తెలియదు, కానీ ఆ చిన్న సంఘటన గొప్ప సేవకు కారణమైంది. అలాగే ఏలియా గారి విషయంలో దేవుడు నువ్వు పక్కకు తప్పుకో, నీ వెనుక అనేక మంది ఉన్నారు అని చెప్పడం మనందరికీ తెలుసు. ఆ అనేక మంది ఎవరో మనకు తెలియదు, కానీ వారందరూ కూడా బల నమ్మకమైన మంచిదాసుడా అని అన్నటువంటి సాక్ష్యాన్ని దేవుని దృష్టిలో కాపాడుకున్నారు. అదేవిధంగా ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయో అన్నది కాకుండా ఎంతో నమ్మకంగా సేవ చేస్తూ దేవుని ఎదుట నిత్యత్వపు కొలమానంలో బలా మంచిదాసుడా అన్న సాక్ష్యాన్ని కాపాడుకునటమే నా జీవిత ప్రయాణం. ఈ విధంగా దేవుని సేవా జీవితంలో కొనసాగిస్తున్నా కొనసాగించబోతున్న ప్రతి ఒక్క సేవకులకి ఈ పాట అంకితం.